హాయ్ హలో వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ నరసింహ. గత నెల రోజులుగా రసవత్రంగా సాగిన రాజ్ తరుణ్ అండ్ లావణ్య ఎపిసోడ్, దీని మధ్యలో దిలీప్ సుంకర స్టోరీ. సో ఇవన్నీ చూసుకుంటే రసవత్రంగా సాగింది గత నెల రోజుల నుంచి. ఈ మధ్యలో శేఖర్ భాష, ఒక పక్క శేఖర్ భాష ఏమో రాజ్ తరుణ్కి సపోర్ట్ చేస్తే, దిలీప్ సుంకర లావణ్యకి సపోర్ట్ చేస్తారు యాజ్ ఎ అడ్వకేట్, తిని వచ్చేసి యాజ్ ఎ ఫ్రెండ్. ఈ ఈ వీళ్ళిద్దరి మధ్యలో ఒక పెద్ద వార్ జరిగింది. చెప్పులతో కొట్టుకున్నారు, దాడి చేసుకున్నారు. అడ్వకేట్ కూడా చాలా అగ్రెసివ్గా అన్ని మీడియా ఛానల్స్లోకి వెళ్ళి అసలు నల్లకోట ఇప్పేసి, అంటే నల్లకోట వేసుకొని కొన్ని రోజులు, నల్లకోట తీసేసి కొన్ని రోజులు బాగానే హడావుడి చేశారు. ఆ తర్వాత నిన్న హైకోర్టులో బెయిల్ వచ్చింది రాజ్ తరుణ్కి, యాంటిసిపేటరీ బెయిల్. ఈ యాంటిసిపేటరీ బెయిల్ వచ్చిన దృష్ట్యా అతను నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొని ఉన్నారు. సో దానికి వారం రోజులు గడువు ఉంది. ఈ వారం రోజుల్లో ఆయన ఎప్పుడైనా సరే వెళ్ళి ఆ యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోవచ్చు. సో ఇదే అంశం పైన మనం అడ్వకేట్తో కనుక్కుందాం, మినిట్ టు మినిట్ ఏం జరిగింది అనే దానిపైన. మన అడ్వకేట్ వెంకట్ ముప్పన కాలిన్లోకి వస్తారు. సో ఇదే క్రమంలో కోర్టులో ఏం జరిగింది అనేది ఒకసారి తెలుసుకుందాం. హలో హలో వెంకట్ గారు యా, అది నిన్న ఏం జరిగిందండి రాజ్ తరుణ్ విషయంలో? కంప్లీట్గా ఏం జరిగింది? మినిట్ టు మినిట్ మీరు అక్కడే ఉన్నారు, అబ్జర్వ్ చేశారు, వాచ్ చేశారు మొత్తం అక్కడ ఉన్న ఎపిసోడ్ని. అసలు ఏం జరిగింది నిన్న? యాక్చువల్గా ఇది కోర్ట్ నెంబర్ 22లో ఐటమ్ నెంబర్ 28 కింద లిస్ట్ అయింది. ఓకే. సో ఫస్ట్ ఆర్గ్యుమెంట్స్ అనేది స్టార్ట్ ఎట్లా అయినాయి అంటే, మనకి లావణ్య సైడ్ అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో, అంటే ప్రైవేట్ కౌన్సిల్ ఎవరైతే ఉన్నారో, ఆయన ఒక రోజు ముందు ఇంప్లీడ్ పిటిషన్ అనేది ఫైల్ చేశారు. ఓకే. అంటే మేము కూడా రిప్రజెంట్ చేస్తాము, మా వాదన కూడా వినండి అని అదే పార్టీ కింద ఇంప్లీడ్ పిటిషన్ అనేది ఫైల్ చేశారు. ఓకే. ఆన్ బిహాఫ్ ఆఫ్ లావణ్య. ఫస్ట్ ఈ యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ ఆర్గ్యుమెంట్స్ స్టార్ట్ అవడానికి స్టార్టింగ్ లోనే దాని గురించి ఆ పిటిషన్ డిసైడ్ చేయాలా వద్దా అన్న దాని మీద ఆర్గ్యుమెంట్స్ అనేవి స్టార్ట్ అయినాయి. ఓకే. ఇంప్లీడ్ పిటిషన్ అనేది ఏంటి అంటే, గవర్నమెంట్ సైడ్ నుంచి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉండగా అతని ప్లేస్ లో నేను ఆర్గ్యూ చేస్తాననేది, అంటే మేము కూడా అతనితో కలిపి ఆర్గ్యూ చేస్తామనేది ఇంప్లీడ్ పిటిషన్ ఫైల్ చేశారు. అయితే నేను ఐ థింక్ మీ ఛానల్లోనే ఒకసారి ఆర్జే శేఖర్ భాష గారితో ఇట్లాగా లైవ్ నాకు కాల్ చేసినప్పుడు నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది సెషన్స్ కోర్టు కేసు, 10 years ఇంప్రిజన్మెంట్ ఉన్నది, దీంట్లో ప్రైవేట్ కౌన్సిల్ అసలు పనే ఉండదు, జడ్జి ముందు మాట్లాడడానికి కూడా లాలో ప్రొవిజన్ లేదు, ఓన్లీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అసిస్ట్ చేయడమే, జడ్జి ముందు మనం మాట్లాడడం కూడా ఉండదు. సో ఇదే పాయింట్ అనేది రేజ్ అయింది అక్కడ హైకోర్టులో కూడా. ఓకే. సో అంటే ఒక సెషన్స్ కేసులో ప్రైవేట్ కౌన్సిల్ అనే వ్యక్తికి అసలు రైటే లేదు, ఓన్లీ అసిస్ట్ టు పీపీ, అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ బ్యాక్ సైడ్ ఉండి అతనికి ఏదైనా డాక్యుమెంట్స్ కావాలన్నా లేదు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం అంతే తప్ప జడ్జి ముందు మాట్లాడే అవకాశం ఉండదు, ఆనరబుల్ జడ్జెస్ ముందు మాట్లాడే అవకాశం ఉండదు. సో అదే పాయింట్ మీద ఈ యాంటిసిపేటరీ బెయిల్ ఆర్గ్యుమెంట్స్ అనేవి స్టార్ట్ అయినాయండి. ఓకే. అది ఎవరైతే మనకి హైకోర్టులో మన రాజ్ తరుణ్ గారు ఎంగేజ్ చేసుకున్న సీనియర్ కౌన్సిల్ విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉన్నారో, హైకోర్టులో ఈ యాంటిసిపేటరీ బెయిల్ లో విష్ణువర్ధన్ రెడ్డి గారు రిప్రజెంట్ చేశారు రాజ్ తరుణ్ ని, అదే అడ్వకేట్ ఫర్ ది పిటిషనర్ అని. సో విష్ణువర్ధన్ రెడ్డి గారు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అనమాట. సో ప్రొవిజనే లేదు, సో ప్రైవేట్ కౌన్సిల్ ఎలాగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్లేస్ లోకి వచ్చి ఆర్గ్యూ చేస్తారు అని. సో వాళ్ళ లావణ్య సైడ్ ప్రైవేట్ కౌన్సిల్ ఆయన కూడా త్రూ వీసీ అపీర్ అయ్యారు. సో దానికి సంబంధించి ఎవరైతే విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉన్నారో ఆనరబుల్ జడ్జి గారికి డిస్క్రిప్షనరీ వదిలేసారు, అలో చేయాలా వద్దా అని. అంటే వాడివేడిగా జరిగినాయా నిన్న వాదనలు? చాలా అంటే ఇక్కడ మన రాజ్ తరుణ్ ఫిల్మ్ హీరో కాబట్టి ఆ టర్మినాలజీ చెప్తా, ఇక్కడ వార్ వన్ సైడ్ అయిపోయింది. ఓకే. ఎవరి సైడ్ అయింది? వార్ వన్ సైడ్ అయిపోయింది కోర్టులో. ఎవరి సైడ్? నేను వేరే మార్నింగ్ ఏదో నేను కాఫీ తాగుతా, నేను వేరే ఛానల్ ఏదో చూస్తున్నా, వాళ్ళు ఏమంటున్నారంటే, అంటే వాళ్ళకు కూడా లైవ్ చూడలేదు కాబట్టి ఉన్న సోర్సెస్ లో చెప్తున్నారు, బట్ అదంతా కొంచెం రాంగ్ ఇన్ఫర్మేషన్ పోతుంది పబ్లిక్ కి. ఇక్కడ రెండు సైడ్లు గట్టిగా ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి, అది ఇది అంటే అంత అగ్రెసివ్ లేదండి. ఛాన్స్ వాస్ గివెన్ టు ది పిటిషనర్స్ కౌన్సిల్, అంటే విష్ణువర్ధన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు ఆనరబుల్ జడ్జి, అసలు మీ కేసు మీరు ప్రెజెంట్ చేయండి అని. సో క్లియర్ గా చెప్పుకుంటూ వచ్చారు. ఆమె 2014 లో మ్యారేజ్ అయిందని చెప్పారు. 2014 లో మ్యారేజ్ అయిన వ్యక్తి 2023లో సో కాల్డ్ మస్తాన్ సాయి ఆర్ మస్తాన్ భాష హూఆర్ ఇట్ ఇస్, ఆ క్యాండిడేట్ ని నన్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు,
నన్ను పెళ్లి చేసుకోమని అడగగా అతను నా మీద అటాక్ చేశాడని ఈమె పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది. సో ఇది ఆయన క్లియర్ గా స్పెసిఫిక్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు జడ్జికి. జడ్జి కొంత షాక్ అయ్యారు ఒక రకంగా. అదేంటో మరి పెళ్ళయింది అని చెప్పి ఈమె మై హస్బెండ్ అని ఈ కంప్లైంట్ లో రాశారు కదా, మరి పెళ్ళైతే 2024 లో కంప్లైంట్ పెళ్ళయిందని ఇచ్చారు, 2023లో నన్ను పెళ్లి చేసుకుంటాను అని మోసం చేశాడు, నన్ను పెళ్లి చేసుకోమని అడిగాను అందుకని నా మీద అటాక్ చేశాడు అని దాంట్లో కంప్లైంట్ ఇచ్చారేంటి, అసలు క్రెడిబిలిటీ ఎక్కడ ఉంది దీంట్లో అని చెప్పారు. ఓకే. సో ఇది సెకండ్ ఆస్పెక్ట్. ఒకటి ఇంప్లీడ్ పిటిషన్, ఒక ప్రైవేట్ కౌన్సిల్ కి రైట్ ఉందా లేదా, అది అయిపోయింది. సో ఒక రకంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే స్టేట్ రిప్రజెంట్ చేసే గవర్నమెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రిప్రజెంట్ చేశారు లావణ్యను కూడా 100%. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్యాక్ట్స్ మీదకి వచ్చారనమాట. సో అంటే ప్రైమ్ ఎఫెసి ఇక్కడ ఉన్నది ఏంటి, ఇది మనం క్వాష్ కాదు, కేసు కొట్టేయమని కాదు, అతన్ని అరెస్ట్ చేయకుండా ఉండడానికి. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారి వాదన ఏంటంటే ఇది మేము ఇంకా ఇన్వెస్టిగేషన్ స్టేజ్ లో ఉంది, ఎట్ ది స్టేజ్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ డాక్యుమెంట్స్ లో ఉంది, ఎవిడెన్సెస్ కలెక్ట్ చేస్తున్నాము, ఈ స్టేజ్ లో ఇది ఎలా చేయొద్దు, డిస్మిస్ చేయండి అని అతను స్టాండ్ తీసుకున్నారు. అయితే ఇది 10 years ఇంప్రిజన్మెంట్ ఉన్న సెక్షన్. ఈవెన్ దో నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్. నాన్ కాగ్నిజబుల్ అంటే దీంట్లో వితౌట్ ది పర్మిషన్ ఆఫ్ ది జడ్జ్ ఇన్వెస్టిగేట్ చేయడానికి ఉండదు, అరెస్ట్ చేయడానికి ఉండదు. అంటే కోర్టుకి ఇంటిమేట్ చేసే చెయ్యాలి అది. మిగతా కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే డైరెక్ట్ గా వచ్చి అరెస్ట్ చేసి రిమాండ్ చేయొచ్చు. ఇది ఈవెన్ ఇంప్రిజన్మెంట్ 10 years ఉన్న నాన్ కాగ్నిజబుల్ కేటగిరీ ఇది. సో జడ్జి గారు అదే అన్నారు, ఇతన్ని A1 గా చూపిస్తున్నారు కదా, అరెస్ట్ చేసే అవకాశాలు ఎందుకు ఉండవు, అవకాశాలు ఉన్నాయి కాబట్టి కదా యాంటిసిపేటరీ బెయిల్ కింద పిటిషనర్ ఫైల్ చేశారని జడ్జి గారు ఆమె ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేశారు. సో పబ్లిక్ ప్రాసిక్యూటర్ లావణ్య గారిని క్లియర్ గా రిప్రజెంట్ చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు యాంటిసిపేటరీ బెయిల్ ఇస్తే ప్రాబ్లం అవుతుంది అని ఆయన అబ్జెక్ట్ చేశారు. బట్ కోర్ట్ సాటిస్ఫై అయ్యింది, 100% సాటిస్ఫై అయ్యింది. అయితే ఇక్కడ ఎవరైతే లావణ్య సైడ్ ఎవరైతే ప్రైవేట్ కౌన్సిల్ ఉన్నారో అతను ఒక 1 day టైం అడిగారు. మేము కొన్ని వాల్యుబుల్ డాక్యుమెంట్స్ మేము ప్రొడ్యూస్ చేయాలి, నేను పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారిని అసిస్ట్ చెయ్యాలి, ఇంకా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది, మాకు 1 day టైం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము అంటే జడ్జి గారు ససేమీరా అగ్రీ చేయలేదు. ఇప్పుడు దిలీప్ సుంకర పాత్ర ఏంటో ఇక్కడ అందరి క్యూరియాసిటీ. దిలీప్ సుంకర అన్ని ఛానల్స్ దగ్గరకు వచ్చి చొక్కాలు ఇప్పేసి మరి ఆయన గుండెలు బాదుకున్నాడు కదా. సో అసలు అందరి ఆలోచన ఏముందంటే అసలు రాజ్ తరుణ్ సెకండరీ, లావణ్య స్టోరీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కోర్టుకు వచ్చేసరికి ఈయన కదా దిలీప్ సుంకర్ కదా, ఆయన మీదే అందరికి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆయన ఏం చేసేస్తాడో అద్భుతం జరిగిపోతుంది, అసలు రాజ్ తరుణ్ తీసుకెళ్లి లోపలేసి ఊరేసేస్తారు అనే కాన్సెప్ట్లోనే అందరూ ఆలోచన ఉంది కదా. సో ఆలోచన అందరి మెదడులోకి ఆయన తీసుకొచ్చాడు. మేము అసలు ఉరిశిక్ష చేయించేస్తున్నాను రేపొద్దున రాజ్ తరుణ్గా, ఆయన ఘోరాతి ఘోరం చేస్తాడు, చాలా పెద్ద క్రైమ్ చేస్తాడు అనేసి ప్రతి మీడియా ఛానల్కి వెళ్ళి ఆయన గుండెలు బాదుకున్నాడు. ప్రాక్టికాలిటీ అసలు ఏంటి అనేది అసలు మర్చిపోయాడు. దీనికి అసలు ఎలాంటి ఉంది అనేది ఒక ప్రాపర్ వేలో ఒక అడ్వకేట్ లాగా ఆయన కాకుండా ఏదో నా ఇంట్లో నా సొంత అక్కకో చెల్లికో ఏదో అన్యాయం జరిగిపోయింది, లేదంటే ఈ ఇష్యూని పట్టుకొని నేను మీడియాలో హైలైట్ అయిపోవాలను రకరకాల ఒపీనియన్స్, ఒక్కొక్క ఒపీనియన్ ఒక్కొక్కలాగా అనిపించింది మాకు కూడా. ఎందుకంటే మీడియాలో ఒక్కొక్క ఛానల్లో ఆయన ఒక్కొక్క ఒపీనియన్ వ్యక్తపరిచారు. ఓకే, క్రైమ్ ఏదైనా కావచ్చు, కానీ ఆయన వ్యక్తపరిచిన విధానం ఎలా ఉందంటే ఆయన వద్దంటే ఇంకా చొక్కా చించేసుకొని కొట్లాడే స్టేజ్కి వెళ్ళిపోయాడు ఆయన. నరసింహ గారు, మీరు రైట్ టైం లో కాల్ చేశారు, ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ నేను ఢిల్లీ వెళ్ళిపోతున్నా, అయితే మీ కాల్ కూడా అటెండ్ చేసే అవకాశం ఉండదు. బట్ యు హావ్ కాల్డ్ మీ ఇన్ రైట్ టైం. ఇది ఓన్లీ పబ్లిక్ నాలెడ్జ్ గురించి చెప్తున్నానండి. నేనే కాదు, ఆ సదరు ఆ లాయరే కాదు, ఏ లాయర్ అయినా సరే ఛానల్స్ ముందుకు వచ్చి, అంటే కేటగిరీ ఆఫ్ అఫెన్సెస్ అని ఉంటాయండి. ఇప్పుడు 376 రేప్ అంటే ప్రీవియస్ ఇండియన్ పీనల్ కోడ్ లో, ఈ 493 10 years ఇంప్రిజన్మెంట్స్, దాంట్లో ప్రైవేట్ కౌన్సిల్ అనేవాళ్ళు చేసేది ఏముండదండి, ఏముండదు అసలు. మరి ఎందుకంత హడావుడి చేశాడు దిలీప్ సుంకర్? ఎందుకంత ఆయనకి తెలుసు 100% చెప్తున్నా. 493 పర్సనల్ ఇంటెన్షన్స్ ఏమైనా ఉన్నాయా గతంలో రాజ్ తరుణ్కి ఈయనకి ఏమైనా కొట్లాటలు ఉన్నాయనుకోవచ్చా? ఏమోనండి, తెలియదండి. నేను చెప్తున్నాను కదా, అంటే ఒక అడ్వకేట్ ఎప్పుడు సీన్లోకి వచ్చేసి మీడియా ముందల అంటే కేసు గెలిచిన తర్వాత లేదంటే బెయిల్ వచ్చిన తర్వాత కోర్టు బయట అడ్వకేట్స్ని చూసే మైక్ ముందలు, కానీ మీడియాలోకి వచ్చేసి చొచ్చుకుపోయి అసలు దారుణం చేసేసాడు రాజ్ తరుణ్, ఇంకా ఆయన గురిశిక్ష చేసేస్తున్నారు వారం రోజుల్లో, అభిమానులందరూ సంతాపం పాటించేయండి అన్న రేంజ్లో చెప్పాడు కదా ఆయన. మీకు ఒక విషయం చెప్తా, చేసి ఉండొచ్చు, చేయకపోయి ఉండొచ్చు. ఒక అడ్వకేట్ ఎవరు, ఒక మీడియా ఎవరు, హూ ఆర్ వి టు డిసైడ్ దట్? ఇప్పుడు నేను ఒకటి చెప్తా చూడండి,
రిక్వెస్ట్ అపాన్ రిక్వెస్ట్ హానరబుల్ జడ్జ్ ఈవెన్ లా పర్మిట్ చేయకపోయినా డిస్క్రిషనరీ పవర్ తో ఆయన ప్రైవేట్ కౌన్సిల్ చెప్పేది త్రూ వీడియో కాల్ అపియర్ అయ్యారు. చెప్తాను అంటే అలౌ చేశారు. సేమ్ చెప్పారు, మీకు ఛానల్స్ లో ఏం చెప్తారో అదే ఆర్గ్యుమెంట్ చెప్పారు అక్కడ కూడా. ఓకే, లిటరల్ గా అదే నేనేమంటున్నా అంటే కోర్టులో చెప్పాల్సిన ఆర్గ్యుమెంట్ని ఈయన ఎందుకు మీడియా ముందరకు వచ్చేసి అంత హడావుడి చేయాల్సిన అవసరం ఏంటి? ఇక్కడ అందరి పాయింట్ ఏంటంటే రాజ్ తరుణ్ ఒక తప్పు చేశాడో ఒప్పు చేశాడని కోర్టు డిసైడ్ చేస్తుంది, అది సెకండరీ. ఇప్పుడు లావణ్య అనే అమ్మాయి డ్రగ్స్ కేసులో జైలుకి వెళ్ళి వచ్చింది, ఆమె కోర్టులో చూసుకుంటా అంటుంది, ఆమె ఇష్యూ కూడా సెకండరీ. ఒక నిమిషం, ఆమె ఇష్యూ కూడా సెకండరీ. థర్డ్కి వచ్చేసరికి ఇప్పుడు శేఖర్ భాష అంటే ఆయన నా ఫ్రెండ్, రాజ్ తరుణ్కి నేను అభిమానిని, నన్ను ఎలా అంటారు నా ఫ్రెండ్ కానీ నా అభిమాన హీరోని కానీ మీరు ఎలా అంటారని మీడియాలోకి వచ్చారు. వీళ్ళందరూ రిలేటెడ్ టు మూవీ ఫీల్డ్ కాబట్టి సో వీళ్ళకి ఒక రైట్ ఉంది. అంటే రైట్ ఇన్ ద సెన్స్ నేను అనేది ఏంటంటే వీళ్ళని మేము డైజెస్ట్ చేసుకోగలరు పబ్లిక్ కూడా, ఆడియన్స్ అయినా సరే. ఈయన ప్రతి మీడియా ఛానల్ అడిగినోడికి అడగనోడికి వెళ్ళి ఎందుకు ఇంత హడావుడి చేశాడు? రాజ్ తరుణ్కి ఈయనకి ఏదైనా పాత కక్షలు ఉన్నాయా? ఆయన ఇంట్లో ఆయన 100 రూపాయలు ఈయన కొట్టేశాడా, ఈయన 100 రూపాయలు ఆయన కొట్టేశాడా అన్న రేంజ్లో కొట్టేసుకున్నారు కదా ఇన్ని రోజులు. అసలు ఒక లాయర్కి ఎందుకు అంత ఇప్పుడు యాజ్ ఎ అడ్వకేట్ మిమ్మల్ని అడుగుతుంటే మీరు యాజ్ పర్ లా మాట్లాడుతున్నారు. ఆయన బియాండ్ ద లా మాట్లాడేశాడు. అసలు రేప్ అంటాడు, ప్రెగ్నెన్సీ అంటాడు. అసలు ఒక ఆడపిల్లని తీసుకొచ్చి రోడ్డు మీద నుంచోబెట్టి అసలు ఎన్ని మాటలు, అసలు ఆడవాళ్ళు కూడా చెవులు మూసుకునే పరిస్థితుల్లో ఆయన మాట్లాడేశాడు. అంటే ఇవన్నీ జరిగిపోయినాయి, ఇవన్నీ అరాచకాలు. 1-2 చేతులు కనిస్తేనే చప్పట్లు వస్తాయి. అదే పరిస్థితుల్లో అక్కడ లావణ్యకి రాజ్ తరుణ్కి జరిగింది, ఒక బాండింగ్ ఉంది. ఆ బాండింగ్ తెలిసే జరిగింది, ఇద్దరు మెచ్యూర్డ్ పీపులే. అది కాదు ఇంకేదో చేసేసాడు, మావాడు రేప్ చేసేసాడు రాజ్ తరుణ్ అన్న రేంజ్లో ఈయన కొట్లాడాడు కదా. అసలు అంత సీరియస్ తీసుకొని అంత చొక్కాలు దించుకోవాల్సిన అవసరం ఏంటి? మీకు సింగిల్ లైన్ లో చెప్తా చూడండి. బయట మీడియా నేను ముందు నుంచి చెప్తున్నా, చాలా మందికి అడిగినప్పుడు చెప్పాను కూడా, రోడ్ల మీద మనం మాట్లాడేది ఏదో హీరోస్ లాగా మేము ఏదో కోర్ట్స్ లో చేసేస్తాం అది ఇది అంటే జడ్జెస్ పొరపాటున వాళ్ళకి కూడా ఏదైనా యూట్యూబ్ లో ఇవన్నీ చూసారనుకోండి, చూసి నవ్వుకుంటారు అంతే, అంతకు మించి ఏముండదు. ప్లస్ సింగిల్ లైన్ లో హానరబుల్ జడ్జ్ ఎక్స్ప్రెస్ చేసిన ఒపీనియన్ ఒకటి చెప్తాను. 2023లో నన్ను పెళ్లి చేసుకోమని అడగటం వలన నా మీద గ్రెడ్జ్తో ఇలాగ నన్ను వచ్చి అతని ఫ్యామిలీ మెంబర్స్ నన్ను కొట్టారు అని కంప్లైంట్ ఇచ్చింది. అంటే ఈమె ఇంటెన్షనల్ గానే 2023లో మస్తాన్ సాయి అనే వ్యక్తిని పెళ్లి చేసుకోమని అడిగానని అడ్మిట్ అయిపోయింది. రైట్, కంప్లైంట్ లో జడ్జి గారు ఎక్స్ప్రెస్ చేసిన ఒపీనియన్ ఏంటంటే 2023లో అతన్ని పెళ్లి చేసుకోమని అడిగింది ఈవిడి, 2024లో ఇక్కడ ఇతనితో పెళ్ళయింది అని చెప్తుంది. వాట్ ఈస్ దిస్ అని అడిగారు ఆవిడ, క్లియర్ గా అడిగారు. ఈ ఒక్క పాయింట్ లో కన్విన్స్ అయ్యారు ఆవిడ. అంటే ఇట్ ఇస్ అ టోటల్ క్వశ్చన్ మార్క్ అబౌట్ ది లీగల్ వ్యాలిడిటీ ఆఫ్ ది మ్యారేజ్. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ పెళ్ళైన ఇప్పుడు చాలా మంది మన సొసైటీలో మ్యారేజ్ చేసుకున్న ఉమెన్స్ ఉంటారు, భర్తను వదిలేసి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఉంటారు తప్ప భర్త ఉండగా ఇంకొక మగవాడిని నన్ను పెళ్లి చేసుకుంటానని అడిగితే నువ్వు చీటింగ్ చేసావని కేసు, ఎట్లాంటి రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసెస్ అన్నమాట ఇవన్నీ. నా ఒపీనియన్ ఏంటంటే నేను మిమ్మల్ని స్ట్రైట్ అవే ఒక క్వశ్చన్ అడుగుతుంది ఏంటంటే, మీ హైకోర్టు కావచ్చు, లోయర్ కోర్టులో కావచ్చు, సుప్రీంకోర్టులో కావచ్చు, కొన్ని లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి. అది ఎవరి న్యాయం ఎవరిది అన్యాయం అనేది సెకండరీ. కాకపోతే ఒక అడ్వైజరీ కింద ఉండాల్సిన అడ్వకేటు, అడ్వైస్ చేయాల్సిన అడ్వకేటు, లేదంటే ఎడ్యుకేట్ చేయాల్సిన అడ్వకేటు, లేదంటే ఒక వ్యవస్థని చక్కబెట్టాల్సిన అడ్వకేటు రోడ్ ఎక్కి అసలు ఎలా అంటే ఏదో బుల్డోజ్ చేసేసి అసలు వ్యవస్థల్ని బుల్డోజ్ చేసి అసలు రాజ్ తరుణ్కి రేపొద్దున రోడ్డు మీద ఉరి తీసేయాలి, ఇది మనం ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాము, పాకిస్తాన్లో ఉన్నాము అన్న రేంజ్లో ఆయన ఊగిపోయాడు కదా. అసలు అంత ఊగిపోయిన వ్యక్తిని జడ్జిలు కానీ కోర్టులు కానీ మందలించవా? అసలు ఎందుకు అంత ఊగిపోవాల్సిన, ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం లేదా? జడ్జెస్ మందలించరా వీళ్ళని? అయితే చెప్తా చూడండి, సొసైటీలో ఇప్పుడు మీకు అది క్రైమ్ అనిపించింది అనుకోండి నరసింహ గారు, ఓకే, లా అనేది నాకు క్రైమ్ అనిపించట్లేదు. అది దిలీప్ సుంకర చేసింది నేను క్రైమ్ అని మాట్లాడట్లేదు. అసలు దాన్ని అంత హైలైట్ చేసేసి అసలు ఏదైనా ఉంటే మీరు చదువుకున్న దేనికి మీ ప్రతిభా పాఠవాలు ఉంటే ఐదర్
కోర్టులో చూపించాలి, లేదు అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్లో చూపిస్తారు, లేదంటే ఇంకా బాధ జరిగితే పబ్లిక్లో చూపిస్తారు. ఇది కోర్టులో జరగాల్సిన వ్యవహారాన్ని తీసుకొచ్చి మార్కెట్లో పెట్టేసి ఒక ఆడపిల్లని రోడ్డును పెట్టేసి రేపొద్దున దిలీప్ సుంకరాకి లావణ్యకి ఏదైనా డిఫరెన్సెస్ వస్తే మళ్ళీ ఇప్పుడు ఈవిడని తీసుకొచ్చి ఈ రోడ్ల మీద ఇన్ని మాటలు మాట్లాడితే రేపొద్దున ఆవిడ పర్సనల్ క్యారెక్టర్ డ్యామేజ్ అవుతుంది కదా. అది కూడా గుర్తించకుండా కోర్టులో చెప్పాల్సిన ప్రతి విషయాన్ని తీసుకొచ్చి మీడియాలో చెప్పేసి అల్లరి చేయడంలో ఈయన ఉద్దేశం ఏంటి, ఇంటెన్షన్ ఏంటి, అసలు రాజ్ తరుణ్కి ఈయనకి ఏదైనా వేరే పాత కక్షలు ఉన్నాయి అనేది అందరి ఆలోచన. ఎందుకంటే కామెంట్స్లో వస్తున్నాయి, శేఖర్ భాష స్టాండ్ తీసుకున్నాడు, శేఖర్ భాష లాగా రాజ్ తరుణ్ వైపు స్టాండ్ తీసుకోవడానికి చాలామంది ఉన్నారు. సో లావణ్య తరపున కూడా ఇంకొక మహిళా సంఘాలో లేదంటే ఇంకొక వాళ్ళ తల్లో తండ్రో అక్క చెల్లో వచ్చి మాట్లాడుంటే బాగుండేది. అడ్వకేట్ కూడా యాజ్ పర్ లా మాట్లాడుంటే బాగుండేది అనేది ఒక ఒపీనియన్ అందరికీ. అడ్వకేట్ యాజ్ పర్ లా మాట్లాడకుండా ఇంకేదో మాట్లాడి బుల్డేజ్ చేసుకొని అక్కడ సిచ్యువేషన్ని అడ్డగోలుగా వ్యవహరించారనేది ఇక్కడ అందరి బాధ. ఇప్పుడు అలాగా మల్టిపుల్ వర్షన్స్ చెప్తేనే కోర్టు యాక్సెప్ట్ చేయలేదు కదండి, లేదంటే యాంటిసిపేటరీ బెయిల్ అనేది పిటిషన్ డిస్మిస్ అయిపోయింది. అల్టిమేట్గా ఇప్పుడు ఎవరు గెలిచినట్టు, దిలీప్ శంకర్ గెలిచినట్ట, రాజ్ తరుణ్ గెలిచినట్ట? 100% న్యాయం గెలిచినట్టు. న్యాయం ఎవరి తరపున ఉన్నట్టు ఈ నిమిషానికి అయితే? ఆబ్వియస్లీ ప్రైమా ఫేసి కంక్లూజన్ అయితే రాజ్ తరుణ్ అనే పిటిషనర్ సైడ్ ఉన్నట్టే. ఓకే, ఇప్పుడు రాజ్ తరుణ్ సక్సెస్ అయినట్టు ఈ విషయంలో, ఈ బెయిల్ పిటిషన్ విషయంలో. నరసింహ గారు పబ్లిక్ కూడా రాంగ్ గా తీసుకోవద్దు కానీ, సో మనకి మినిస్టర్స్ కి, ఎంపీస్ కి, ఎమ్మెల్యేస్ కన్నా ఇంకా డిఫరెంట్ ఫీల్డ్స్ లో ఉన్న వాళ్ళకి అందరికన్నా న్యాయశాస్త్రంలో అత్యంత కోవిదులు మన స్టేట్ హైకోర్టు జడ్జెస్. న్యాయశాస్త్రం అనే దాంట్లో వాళ్ళకి మించిన వాళ్ళు ఎవరు ఉండరు, ఇంపాసిబుల్. అందుకే కదా హైయెస్ట్ కోర్ట్ ఇన్ ద స్టేట్ కి అప్రోచ్ అవుతాం. ఏదైనా ఎమర్జెన్సీ ఉంది, ఎందుకు అప్రోచ్ అవుతాం, స్టే ఎందుకు తెచ్చుకుంటాం? వాళ్ళు అంత క్రిటికల్ సిచ్యువేషన్ లో కూడా చాలా ఫాస్ట్ గా ఆలోచించి డెసిషన్స్ తీసుకుంటారు, అన్బయాస్డ్ గా, న్యూట్రల్ గా, ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ జస్టిస్. వాళ్ళకన్నా నాకే ఎక్కువ తెలుసు, మీడియాలోకి వచ్చేదో మాట్లాడతాను, ఎవరైనా కావచ్చండి, మీరో నేనో, సోకాళ్ళ ఆ అడ్వకేటో వేరే అడ్వకేట్ ఎవరన్నా సరే. అది మనం ఏంటంటే వినడానికి వర్డింగ్ బాగుంటది, అంటే ఎమోషనల్ గా మాట్లాడడానికి, అగ్రెసివ్ గా మాట్లాడే. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ రాజ్ తరుణ్ అనే వ్యక్తిది వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఇమేజ్ సోషల్ గా అంటే సామాజిక జీవితానికి సమాధి కట్టేస్తాం అందరూ కలిసి. ఓకే, మీరు తప్పుగా అనుకోవద్దు నరసింహ గారు, కొన్ని ఛానల్స్ లో కూడా అరే దే షుడ్ టేక్ సమ్ రెస్పాన్సిబిలిటీ కదా. ఇప్పుడు ఒక ఛానల్లో నేనున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అడ్వకేట్ గా కాదు, ఒక వ్యక్తిగా నేను వచ్చి బూతులు మాట్లాడుతున్నాను. నెక్స్ట్ టైం నన్ను ఎందుకు పిలుస్తున్నావు ఛానల్ కి? అంటే పబ్లిక్ కి బూతులు చూపించడానికి పిలుస్తున్నావు ఛానల్స్ కి? నీకు తెలుసు ఫర్ ఎగ్జాంపుల్ నా క్యారెక్టర్ బ్యాడ్ ఉంది, క్యారెక్టర్ అని కాదు, నా మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ బ్యాడ్ ఉంటది, నన్ను ఎందుకు ఎంటర్టైన్ చేస్తున్నావు? అంటే మీడియా కూడా పాయింటే, కాకపోతే మీడియా సంస్థలు కూడా చూసుకోవాలి. సో మనం ఓకే టీవీ నుంచి అయితే రెస్పెక్టబుల్ పొజిషన్ లోనే అందరినీ పిలిచాము, అలాగే క్వశ్చన్ చేసాము. ఈవెన్ మీరు కూడా నరసింహ గారు మీ నుంచి ఎప్పుడు కాల్ వచ్చినా ఎందుకు నేను లిఫ్ట్ చేస్తాను అంటే, మీ వీడియోస్ కూడా నేను చూస్తూ ఉంటాను. మీ ఓకే టీవీ అనేది మేజర్ గా పబ్లిక్ ఇంట్రెస్ట్ లో ఉన్న డిస్ప్యూట్స్ ఏమన్నా హైలైట్ చేస్తారు, మొన్న టెట్ గానీ డిఎస్సి గానీ. అందుకనే ఉన్న ఫ్యూ అంటే యూట్యూబ్ ఛానల్స్ లో ఉన్న ఫ్యూ సిన్సియర్ ఛానల్స్ లో మీది ఒకటి, అందుకనే నేను లిఫ్ట్ చేస్తాను. ప్లస్ ఇంకొకటి, ఇప్పుడు కూడా నిన్న కూడా పబ్లిక్ కి చాలా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఒక యూట్యూబ్ ఛానల్. అదేంటి, కోర్టులో ఎక్కడా కూడా ఈ కేసుకి సంబంధించి ఆనరబుల్ జడ్జి గారు వెడ్డింగ్ ఇన్విటేషన్ ఎక్కడ ఉంది అని అడగలే. అది 100% రాంగ్ ఇన్ఫర్మేషన్. అది పెళ్లి శుభలేఖ అడిగారు, పెళ్లికి ఎవిడెన్స్ ఉందని ఆనరబుల్ జడ్జి అయితే పెళ్లి ఈ కేసుకి రిలేటెడ్ గా అయితే అడగలేదు, అది వేరే కేసుకి సంబంధించి. ఓకే, కానీ నెగిటివ్ గా ప్రాపగండా చేస్తున్నారు. అల్టిమేట్ గా నేను ఒక కంక్లూజన్ ఇస్తా, అల్టిమేట్ గా రాజ్ తరుణ్ తిట్టినా పొగిడినా హీరో రాజ్ తరుణ్ అంటారు తప్ప విలన్ రాజ్ తరుణ్ అన్నారు. ఇదైతే క్లియర్. సో ఈరోజు సక్సెస్ అయింది అంటే శిక్ష పడిందా, బెయిల్ వచ్చిందా పక్కన పెడితే అల్టిమేట్గా సక్సెస్ అయింది రాజ్ తరుణ్. ఇక్కడికైతే వీళ్ళు కంక్లూజన్ ఇస్తారు, ఇక్కడితో ఆపుతారు ఈ గొడవని గోల్ని అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీకు ఒక్కొక్కటి మెన్షన్ చేయనివ్వండి. ఇక్కడ సక్సెస్ అయ్యింది రాజ్ తరుణ్ అని కాదు, ఫ్యాక్ట్. ఇప్పుడు పిటిషనర్ రాజ్ తరుణ్ అవ్వచ్చు, రితిక్ రోషన్ అవ్వచ్చు, ఎవరన్నా అవ్వచ్చు. ఇప్పుడు యాజ్ అడ్వకేట్ గా నాకు తెలుసండి, పటాపురంలో 2023లో ఒక కంప్లైంట్ ఉంది. అదే ఫ్యాక్ట్స్ మోర్ ఆర్ లెస్ నా మొగుడు పెళ్లి చేసుకుంటాను అన్నాడు, చీటింగ్ చేశాడని మోర్ ఆర్ లెస్ ఈక్వలెంట్ ఫ్యాక్ట్స్ తో 2024లో ఇంకోటి వచ్చింది, షీఈ్ ఎ డ్రగ్ పెడ్లర్ అని ఒక ఎలిగేషన్ ఉంది. ఓకే, ఇక్కడ గెలిచింది ఏంటి అంటే న్యాయశాస్త్రం ప్రకారంగా ఏది తప్పో ఏది ఒప్పో అన్న దాంట్లో
ఇది కరెక్ట్ అనేది గెలిచింది, ఎస్, జస్టిస్ అనేది గెలిచింది. ఓకే, మేము క్లయింట్స్ కి ఎడ్యుకేట్ చెయ్యాలి సార్, అంతే Okay. తప్ప రోడ్డు ఎక్కుదాం అని అడగడం అనేది కరెక్ట్ కాదు. ఓకే అండి, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. సో ఇది పరిస్థితి రాజ్ తరుణ్ విషయంలో. అల్టిమేట్గా రాజ్ తరుణ్ సక్సెస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడా అది అంత ఇంటర్నల్ ఇష్యూ. సో అదొక లవ్ మ్యాటర్కి సంబంధించి గందరగోళం జరిగింది. ఆ గందరగోళానికి సంబంధించి నిన్న బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన క్రమంలో యాంటిసిపేటరీ బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన క్రమంలో తర్వాత తదుపరి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో రాజ్ తరుణ్ చూసుకుంటారు. ఇదే పరిస్థితుల్లో అందరూ రేపొద్దున ఇదే రకంగా బ్లాక్మెయిల్ చేయడం అనేది ఒక ట్రెండ్ అయిపోతుంది. సో దీన్ని ఎంకరేజ్ చేయొద్దు అనేది ఓకే టీవీ ఉద్దేశం. థ్యాంక్ యూ.